అందరికీ ఈరోజు మనం చాలా రుచిగా ఆరోగ్యంగా ఉండే బీట్రూట్ హల్వా తయారు చేసుకుందాం. ఇది కూడా చక్కెరకు బదులుగా బెల్లంతో. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకొని అందులో మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న రెసిపీని చూడండి. వేయించుకున్న నెయ్యిలోనే తురిగిన బీట్రూట్ వేసుకున్నాం. బీట్రూట్ని బాగా కలుపుతూ కొద్దిసేపు లో ఫ్లేమ్ మీద వేయించాలి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోయి మంచి రుచి వస్తుంది. బీట్రూట్ కొంచెం మెత్తగా అయ్యాక ఇప్పుడు మనం పాలు పోసుకున్నాం. పాలు పోసి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొంచెంసేపు ఉడికించాలి. పాలు బీట్రూట్ రెండు బాగా కలిసి చిక్కబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు మన హల్వాకి తీపినిచ్చే బెల్లం వేసుకున్నాం. బీట్రూట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం సరిపోతుంది. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు బీట్రూట్ హల్వా ఎంత క్రీమీగా డెలిషియస్గా తయారైందో. మంచి కలర్, మంచి టెక్స్చర్తో రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి.